మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒక 300 సార్లు రావచ్చు గైస్. బాగుందా? చాలా హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ టు బండు వ్లాగ్స్. ఇలా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే హైదరాబాద్ పోతున్నా. ఎందుకు పోతున్నా ఏందనేది అయితే అక్కడికి పోయినాక చెప్తా. సో నేనైతే ఇప్పుడు ఈ బుజ్జి మీద అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా అన్నమాట. సో నేనైతే ఒక్కడనే పోవట్లేదు, నేను వేరే ఫ్రెండ్ గారికి కాల్ చేసిన. అసలు వానికి కూడా చెప్పలే ఎందుకు పోతున్నా అని చెప్పి. కాల్ చేసి అర్జెంట్గా రెడీ కదా, హైదరాబాద్ పోయేది ఉన్నది అని చెప్పేసి చెప్పిన. వానికి అసలే ఆగదన్నమాట సగం సగం చెప్తే. ఇప్పటికీ ఒక 4 times కాల్ చేసిండు అసలు ఎందుకు పోతున్నాం అని చెప్పి. సో పోయే వరకు అయితే వాడు ఎన్నిసార్లు అడుగుతాడని చెప్పేసి అయితే చూద్దాం ఒకసారి. అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. సో చాలా మంది చూస్తుండే కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి. అయితే మనం పిక్ చేసుకుందాం ఇప్పుడు. ఏమైతే కొత్తది పెట్టినా ఎట్లుందో కింద కామెంట్ చేయాలి. వాడైతే ఆల్రెడీ ఆడ వెయిట్ చేస్తుండ్రు. హెచ్ఐడి కాదా? నువ్వైతే ఎక్కువ నేను చెప్తే ఎందుకు పోతాను మరి. మనమైతే వచ్చి వీళ్ళు పికప్ చేసుకుందాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. చెప్తా అది పోయినాక చెప్తా, ఓకేనా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చూద్దాం ఇక. ఫస్ట్ చెప్పినా కదా మీకు. చలో, హైదరాబాద్ అయితే 221 kilometers ఉన్నది. ప్రసాద్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి అయితే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఫస్ట్ టైం పోతున్నాను. ఏమంటావు? చెప్తా లేదు, చెప్తా అంతలా. దీనికైతే ఎందుకు పోతానో అర్థమైతలేదు. అదే అప్పటికెళ్ళి అడుగుతా అన్నాడు. చూద్దాం వెళ్ళాం. మీకు కూడా తెలియదుగా, చెప్తా అడిగిపోయినాక. పెట్రోల్ అయితే 108 ఉంది లీటరు. పెట్టేసినాం మనం అయితే. ఇంటానికి అయిపోయింది. ఏది కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. ఒడివి అయితే తెల్లకల్లో ఈతకల్లు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ అయితే ఇవ్వండి. ఆడ కళ్ళు వీడియో చెప్తా అంటే ఈడేమో అడుగుతాను మళ్ళా. నువ్వు పోతానమన్నా హైదరాబాద్ చెప్పన్నా, హైదరాబాద్ చెప్పన్నా. చెప్పదా? నేను చెప్పకపోతే సిద్దిపేట లోపల పోతే. సిద్దిపేట లోపల బస్ స్టాండ్ కాడ పోతావా? ఏం చేస్తావు? స్విమ్మింగ్ ఎందుకు అలా స్విమ్మింగ్ చేస్తావా? అన్నైతే స్విమ్మింగ్ చేస్తాను. ఎందుకు పోతారా చెప్తా, లేకపోతే ఇది ఎంతవా? చెన్నై సార్ ఏంటి సార్ అది? చెన్నై చెప్పదా? చెప్పవా? చెప్పా. వెళ్ళిపో. బాయ్. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. వాడికి పోయినాక చెప్తా. హైదరాబాద్ పోయినాక చెప్తా. పక్క అడిగి పోయినాక హైదరాబాద్ ఎందుకు వస్తున్నా చెప్తా. హైదరాబాద్ ఎందుకు వస్తున్నా చెప్తా. అదేదా హైదరాబాద్ ఎందుకు పోయినామో చెప్తా. హైదరాబాద్ పోయినాక ఓకేనా? అడగద్ది అమ్మా అప్పటిదాకా. చూసిల్లా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అడుగుతాడు ఏడు. చెప్పకపోతే అయితే ఇలా దులుపుతాడు అంటాడు. లేదంటే బస్ స్టాండ్ లో దింపు నేను పోతా అంటాడు. తింటాడు. ఈయన బస్ స్టాండ్ లో దింపుతాయా? ఇంకో 1 kilometer అని చెప్పేసి సీదా తాడి చెట్టు కట్టేసి సీదా. కొబ్బరి చెట్టు కట్టుకోవడం ఎవడో నీ లెక్కన ఉన్నాడు కదా. తాడి చెట్ట కాదేదా? మిస్టేక్ అయితే. అదే నువ్వు ఇంటెలిజెంట్ బాయ్. అదే తెలిసిపోతాంది.
నువ్వే ఇచ్చినావా లేదంటే నువ్వే కట్టినావా? మనదే బాగా మనదేనా? ఏడా 1 కిలోమీటర్ అది ఆర్చుడమేనాయా? 1 కిలోమీటర్ అన్న. ఆడైతే నీ అనుకుంటాడు నిజంగానే చాలా ఇంటెలిజెంట్. డైరెక్ట్ తీసుకెళ్ళి ఆడ కట్టేటట్టే ఏమి నాలెడ్జ్ పాస్ మినిమం డిగ్రీయా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ. అది సార్ మాకు డిగ్రీ లేదు. అర్థం కాదు. మీ లెక్క డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే సార్. మనమైతే ఇప్పుడు సిద్దిపేటలో అయినాం. ఎందుకంటే మనది స్కూటీ కదా, ఎక్కువ లాంగ్ అయితే కొట్టలేం, అందుకే సిద్దిపేటలో అయితే అయినాం అన్నమాట. ఏంటి అపార్ట్మెంట్ ఇచ్చిన ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన ముఖాలకు ఇవ్వదు అన్న చూస్తుందా? కూడా కరెక్ట్. కాకపోతే డౌట్ వచ్చింది. తిన్నాడు, తిననీకే ఆపింది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిననీకే ఆపినావు ఫస్ట్. అంతేనా? ఎట్లా? ఓకే. సో లంచ్ చేద్దామని చెప్పేసి అయితే సిద్దిపేట దాటినాక ఒక రెస్టారెంట్లో వెళ్దాం. నేనైతే చికెన్ అయితే ఇప్పటికి ఒక 300 సార్లు రావచ్చు గైస్. ఇప్పటికి ఎన్నిసార్లు అన్నావు తెలుసా? ఇప్పటికో 300 సార్లు అన్నావు. తిను తిన్నాకే తిను తిన్నాకే చికెన్ రైస్ తింటాను, నాన్ వెజ్ తింటాను, వాళ్ళకి ఇడ్లీ అని చెప్పేసి మీల్స్ తింటాను వాడైతే. సో అట్లా తిను తిన్నాక నేను అట్లా 300 సార్లు అడిగింది గైస్ ఇప్పటికైతే వాడు. చెప్తాను అడిగాను కాదు, చెప్పకపోతే తినా ఎప్పుడు, చెప్పకపోతే తిన్నాము. ఫుడ్ ఎట్లా సూపర్ బాగుందా? చాలా సో ఇప్పుడు మనం ఫుడ్ తిన్న ప్లేస్ అయితే హోటల్ నేమ్ వచ్చేసి అక్షయ. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఏదన్నా సిద్దిపేట నుంచి కానీ అటు గోదావరి నుంచి కానీ ఏదైనా ఇటు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ట్రై చేయండి. ఇదైతే వచ్చేసి సిద్దిపేట నుంచి వచ్చినప్పుడు టోల్ గేట్ దాటినాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకైతే ఇది హోటల్. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఏదైనా టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయాలి. సో ఫైనల్గా అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. వానికైతే ఇంతవరకు చెప్పలే ఎందుకు వచ్చినాం అని చెప్పేసి. వాడు ట్రావెలింగ్లోనే ఒక 800 టైమ్స్ ఏమో అడిగినట్టున్నాడు ఎందుకు పోతున్నాం అని చెప్పి. కానీ ఇంతవరకు చెప్పలే. వానికి వచ్చినాక ఏం చెప్పిందంటే నీకు రేపు డైరెక్ట్ పట్టుకొని వెళ్ళి చూపిస్తుందా అని చెప్పేసి చెప్పిన. వాడు మస్తు ఎక్స్పెక్టేషన్స్ తోటి రేపటి గురించి చూస్తుండు వాడు. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో డోంట్ మిస్. స్టే ట్యూన్ ఫర్ బన్ను వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.